నమస్తే అందరికీ. నేను జీవీ న్యూస్ విజయ్ రిపోర్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక వాట్సాప్లో హాట్ టాపిక్ ఒక చర్చ నడుస్తుంది. అదేంటంటే జుక్కల్ నియోజకవర్గ సమస్యలు అనే ఒక గ్రూప్ ఉంది. అందులో ఈ జుక్కల్ యూత్ ఫోరం అని ఒక ఫోరం వాళ్ళు ఒక వీడియో ప్లే చేయడం జరిగింది. వీడియో మెసేజ్ సెండ్ చేశారు. అయితే దాని మీద మొత్తం చాటింగ్ నడుస్తుంది ఇప్పటివరకు. మరి అది ఏమేమి ఉందో ఇప్పుడు మనం చూసుకుందాం. ఒకసారి వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఇది జుక్కల్ బస్టాండ్ పరిస్థితి. జుక్కల్ ఫోరం అని ఎమ్మెల్యే ఫోటో పెట్టి అక్కడ బస్టాండ్ దృశ్యాలను వాళ్ళు చూసి విజువల్స్ కనిపిస్తుంది. ఇది వీడియో. అయితే దీనిపైన మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇంకా దీనికి ఎవరెవరు రెస్పాండ్ అయ్యేది యాజ్ జుక్కల్ ఫోరం, యాజ్ జుక్కల్ కాన్స్టిట్యున్సీ, యాజ్ తెలంగాణ, యాజ్ జీవైఎఫ్ బస్ స్టాండ్ అని ఉంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేయండి. కనీసం చూసైనా సిగ్గు తెలుసుకుంటారు నాయకులు అని ఒకటి ఉండేది. దాని తర్వాత ఒక్కడు 10 ఇయర్స్ అంటే 10 సంవత్సరాలు మరియు ఇయర్స్ జుక్కల్ని పరిపాలించి ఏంటి దొరికింది దోచుకొని వెళ్ళిపోతుంటే తప్ప చేసేది ఏం లేదని ఒక వ్యక్తి. అయితే దీనికి రిప్లై ఎవరైతే గజానన్ సొంతంలే ఫస్ట్ ఎమ్మెల్యే గారికి సిగ్గు ఉందా అని పెట్టారు. దాని తర్వాత దానికి రిప్లై ఎవరో పెట్టారు, బ్రదర్ విమర్శిస్తే ముందు ఆలోచించుకోండి అని ఇది పెట్టారు. దాని తర్వాత మళ్ళీ వీడియో ఉంది. దాని తర్వాత ఇక్కడ ఎవరిది నాగేశ్వర కత్గాం అంట. గత 15 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు మేలుకున్నారు పాపం. అందుకే నిద్ర నుండి లేవంగానే మొత్తం అభివృద్ధి ఉండాలి అని అన్నట్టు ఉంది కొందరి తీరు. కొద్దిగా అయినా ఇంగిత జ్ఞానం ఉండాలి, మనం ఎక్కడ ఉన్నాం, మన పరిస్థితి ఏంటని ఇప్పుడు కొద్దిగా అభివృద్ధి జరుగుతుంది, అది కూడా చూడని కళ్ళు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఆయన పెట్టాడు. అందుకే 15 సంవత్సరాలు చట్టభజన చేసి ఇప్పుడు లేచి వచ్చారు అని ఆయన పెట్టాడు. దాని తర్వాత ఈయన ఇట్లా కంటిన్యూ కొనసాగుతుంది. భజన చేసే వాళ్ళకి గుడ్డు వేయకుండా పక్కన పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో లింక్ పెట్టాడు, సాయికరణ్ జాదవ్, ఇది ఉన్న తర్వాత చూద్దాం. అందుకే చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఎవరికి సాయికరణ్కు నాగేశ్వరరావు పెట్టిండా చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఎవరు శుభం ఇక్కడ దుక్కల్ మండలం కోనాపూర్ ఉంది. కోనాపూర్ దగ్గర ఇంకొక తాండా ఉంటుంది, పురుగుండు తాండా ఉన్నది, సోమలా నాయక్ తాండా ఉన్నది. సోమలా నాయక్ తాండా. అయితే ఈ జీపీ సెక్రటరీ ఎవరు ఉన్నారనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. నాగేశ్వరరావు సోమలా నాయక్ తాండా అయితే నాగేశ్వరరావు అంటే ఇంకా దాంట్లోకి వెళ్తే కాసేపు వీళ్ళు అంతా చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ల గురించి వీటి గురించి మాట్లాడడం జరిగింది. ఇక మన భాష కొద్దిగా బాగా వల్గర్గా మాట్లాడడం కొద్దిగా మంచిగా అనిపిస్తలేదు. కానీ ఇక రాజకీయం ఉన్నది కాబట్టి ఇక అది మూసుకొని పోవాలంటే ఈయన నాగేశ్వరరావు ఈయన సెక్రటరీ ఏమని అంటున్నాడంటే అదే మరి అప్పటికి ఇప్పటికీ అభివృద్ధిలో ఏం తేడా ఉందో తెలుసుకోవాలి అని ఆయన అనడం జరిగింది. ఇది శుభం ఏదో మూసుకోవాలంటే నువ్వెవడివిరా నాకు చెప్పడానికి కానీ ఈయన ఏదో కార్యదర్శి అని చెప్పుకున్నాడు ఆయన అనడం జరిగింది. అయితే ఈ మా జుక్కల్ మండలికి డెవలప్మెంట్ చూపిస్తా అన్నట్లు ఈయన మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈయన కాపీ పేస్ట్ తప్ప నీకు ఏది కానీ రాదు, ఇప్పుడు అర్థమైంది అని ఆయన పెట్టాడు నాగేశ్వరరావు. కాపీ పేస్ట్ లో తెలుస్తుంది కానీ
జుక్కల్కి గతంలో ఎన్ని ఇండ్లు వచ్చినాయని చెప్పు అని ఆయన దీంట్లో ప్రశ్నించడం జరిగింది. అయితే కాన్స్టిట్యున్సీకి అదే అక్కడ కమిషన్ అలా పైన అమ్ముకున్నారు అనేసి శివమోహన్ చౌదరి అని ఎవరు అన్నారు. మొత్తానికి నాగేశ్వరరావు కట్టిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు బేస్మెంట్ నుండి స్టార్ట్ అయితేనే బిల్లు వాళ్ళ అకౌంట్లో పడుతుందని ఆయన మెసేజ్ పెట్టిన దానికి రిప్లై ఇచ్చారు. అయితే ఇప్పుడు బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్తున్నాయి అనేసి ఆయన అంటుండు. గరీబ్ గాళ్ళకి ఇల్లు రానియకుండా చేసిన వాళ్ళు కూడా ఆ చేతగాని పక్కన భజన చేస్తున్నారు కదా అని అంటే ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేను ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం జరిగింది. అయితే ఈయన నాగేశ్వరరావు దానికి ఈయన మెసేజ్ ఇస్తే జీరో నుండి స్టార్ట్ చేసేవాళ్ళు గరీబ్ గాళ్ళే ఉన్నారు, అలా లేకుంటే ఇల్లు రాదు అని ముందు ఒక తెలుసుకుంటే మంచిది అని, గతంలో లాగా కట్టిన వాళ్ళకు అసలే రావు అంటే ఇప్పుడంటే స్టార్ట్ అయిన వాళ్ళకి వస్తున్నాయి, అప్పుడు కట్టుకున్న వాళ్ళకి వచ్చినాయి. మరి అప్పుడు కట్టుకున్న వాళ్ళకి అసలే ఇప్పుడు అంటే పార్టీ పరంగా ఇయ్యరు అనేసి ఉద్దేశంతో ఈయన అంటుండ్రు. అంటే గరీబ్ గాళ్ళు అయితే ఎవరైతే రానియరో లేరో వారే ఓటు వేయలేదు, ఫాల్తుగా ఆయన దగ్గర చక్కభజన చేస్తున్నారు, ఫాల్తు అవి ఇవన్నీ మాట్లాడద్దు కదా. దీంట్లో ఎంత వాట్సాప్ అయినా మీ వర్షన్లో మాట్లాడితే మంచిగా అంటారు, లేకుంటే చెడ్డలు అంటారు అన్నట్టు. పెద్ద జోగాడి ఇట్లోనే మీరు ఒకరు బాగుపడితే చాలా చాలా అని ఒకరు ప్రశ్నిస్తున్నారు. అందుకే గరీబ్ వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి కదా, వాళ్ళు బాగుపడితే ఊళ్ళో లేరు కదా, మీరు చెప్పిందే ఇచ్చేస్తే మంచోళ్ళు లేకుంటే మంచివాళ్ళు కాదు, మంచి చేసే వాళ్ళ మీద విమర్శిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ఈ వీడియోకు ఎవరో మంచి చేయడానికే కదా ఈ వీడియో చేసింది అని ఎవరు. దీంట్లో ఎలక్షన్ పీరియడ్లో ఎవరి చేతుల్లో ఎవరు దెబ్బలు తిన్నారో తీయగా తన కోసం సర్వం వదులుకున్న వాళ్ళు దుష్మనులుగా ఇది మీ నీతి కదా బ్రదర్ అని ఆయన అట్లా పెట్టిండు. దీని తర్వాత వేరే ఉంది. ఇట్లా ఇది ఓడుస్తూనే లేదు దీంట్లో చాటింగ్ గ్రూప్లో చూసి ఇక నాకు ఒక వీడియో చేయాలనిపించింది. దానికోసం ఈ విధంగా దీంట్లో హైలైట్ జోక్ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఉండి ఆయన కూడా దీంట్లో సామాజిక మాధ్యమాల్లో ఇన్వాల్వ్ అయ్యి మంచి గురించి మాట్లాడితే అక్కడ బాధ ఏం లేదు, కానీ రెచ్చగొట్టే విధంగా జోకుడుగాళ్ళు భజన చేసేవాళ్ళు ఆలీలు అనడం అది మంచి పద్ధతి కూడా కాదు. ఆయన సెక్రటరీ ఒకవేళ ఉంటే సెక్రటరీ పని చేసుకోవాలి, దీంట్లో వచ్చే అవసరం లేదు అని చాలామంది దాంట్లో కడిగి పడేస్తున్నారు. కానీ నేను కూడా చెప్తున్నాను జీవీ న్యూస్ తరఫున అది ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక రిపోర్టర్గా అది నా పని నేను చేసుకుంటున్నాను అంటే అట్లా వేరే ఉద్దేశంతో ఏం కాదు. ఇది చాలా ఉన్నాయి దీని గురించి. ఇది మొత్తం మీద ఇది ఎందుకు చాటింగ్ స్టార్ట్ అయిందంటే జుక్కల్ బస్ స్టాండ్ పరిస్థితి ఈ విధంగా ఉంది అనేసి వాళ్ళు జుక్కల్ ఫోరం వాళ్ళు ఏదైతే వీడియో పెట్టారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మరి జుక్కల్ బస్ స్టాండ్ ఎప్పటిదాకా దాని పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తోట లక్ష్మీకాంతరావు ఎప్పటిదాకా వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తారా లేకుంటే డిస్మాంటల్ చేసి వేరేది కడతారా, ఏ విధంగా చూస్తారో చూద్దాం. ఇప్పటికైతే పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇది ఈరోజు చెప్పదలుచుకున్న అంశం.